వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. డెవిల్ ఆఫ్ రొమాన్స్ పార్ట్ 51. జనని నవ్వుకుంటూ, సరే కానీ తిన్నావా బావా అని అడిగింది. ఆమె అంత ప్రేమగా అడుగుతూ ఉంటే అతడు నిజం చెప్తే తిడుతుంది అని, పైగా బాధపడుతుంది అని భయం వేసి కొంచెం ఆలోచించి తిన్నానే అని చెప్పాడు. కానీ చాలే, అన్నీ అబద్ధాలే అని జనని అనేసరికి అతడు షాక్ అయ్యి, ఏమైంది చిన్ను అన్నాడు. ఆమె ఇక్కడ బొంగమూతి పెట్టి మరీ, లేకపోతే ఏంటి బావా, నువ్వు తినకపోయినా తిన్నాను అని అబద్ధం చాలా ఈజీగా చెప్తున్నావు అంటూ మూతి తిప్పింది జనని. అలా అలుగుతూ ఉంటే, ఏంటి మేడం అప్పుడే నా మీద అజమాయిషి చూపిస్తున్నారు అన్నాడు జై. దాంతో మన పాప ఒకవైపు అతడి వర్క్ని అతడు చేస్తూ ఏవో ఫైల్స్ వైపు చూస్తూ అడిగేసరికి ఆమె ఫోన్పై చేతులు బిగించి పట్టుకొని, అవును, నీపై అజమాయిషీని చేస్తున్నా, ఎందుకంటే ఆ హక్కు నాకు మాత్రమే ఉంది, మధ్యలో ఎవరైనా వస్తే చంపేస్తా, కొంచెం కుళ్ళుకుంటూ కొంచెం జలసీగా చెప్పింది జనని. ఆమె అలా చెప్పేసరికి అతడి పెదాలు లైట్గా విచ్చుకున్నాయి. ఇంత పిచ్చేంటే నేనంటే అని. అప్పుడే జనని బావా అని గోముగా పిలిచింది. అతడు కూడా ఏమైంది చిన్ను అన్నాడు. అతడు ఆమె గొంతులో ఏదో బాధ కనిపించేసరికి, ఏమైందిరా, మిస్ అవుతున్నావా, పోనీ వచ్చేయనా అన్నాడు. ఆమె బాధను దాచేస్తూ, ఏం లేదు, నువ్వు గుర్తొచ్చావు, అందుకే బాధపడ్డా, నువ్విక్కడికి వచ్చేస్తే అక్కడ నీకు వర్క్ ఎక్కువగా ఉంటుంది కదా, ఆ తర్వాత నువ్వు వచ్చాక నాతోనే ఉండాలి, అంతవరకు వర్క్ చేసుకో, నేను నిన్ను డిస్టర్బ్ చెయ్యను అంటూ ఏడుపు గొంతుతోనే చెప్పింది. చిన్ను అని పిలిచాడు. ఆమె ఏం మాట్లాడకపోయేసరికి, ఏదైనా జరిగిందా అక్కడ అన్నాడు. ఆమె రామ్ విషయం ప్రస్తావించడం ఎందుకు అనిపించింది. జైకి చెప్పాలి అనుకోలేదు, పైగా రామ్కి మాట ఇచ్చింది. దాంతో ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరకాలి, అంతవరకు ఆ నిజాన్ని బయట పెట్టకూడదు అని ఆమె డిసైడ్ అయ్యింది. ముఖ్యంగా సమస్య ఏంటో తెలుసుకోవాలి అనుకోండి, కానీ నేహ వచ్చి అంతా చెడగొట్టేసింది. ఆమెకి ఎందుకో అంత నెగిటివ్గానే అనిపించింది. ఆ క్షణం ఆ ఇంట్లో ఒక్కొక్కటిగా ఆమె చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ మారిపోతున్నాయి. ముందులా ఒక్కటి కూడా లేవు. మామయ్యకి రాను రాను ఆయన హెల్త్ ఎంత చూపించినా కూడా ఎందుకో ఈ మధ్యకాలంలో బాగోలేకుండానే పోతుంది. అవన్నీ గుర్తొచ్చి ఆమె మైండ్ పనిచేయడం లేదు. అలా ఆలోచిస్తూ ఉన్న తనకి జై, బంగారం ఏమైందిరా అన్నాడు. ఆమె అప్పుడు తేరుకొని, ఏం లేదు బావా, ఏదో జస్ట్ అలా కాలేజీలో రేపు అసైన్మెంట్స్ కొన్ని ఉన్నాయి కదా, వాటి గురించి ఆలోచిస్తున్నా అని అంటూ ఉంటే, హో అవునా, స్ట్రెస్ తీసుకోకు, రిలాక్స్గా చదువుకో, భయపడకు అని ఆమెకు చిన్న పిల్లల జాగ్రత్తలు చెప్పాడు. కొద్దిసేపు జనని, బావా ఇప్పటికే లేట్ అయ్యింది, ఇప్పటికైనా తిన్నావా అని అంది. అతడు నవ్వుతూ, నీకోసం తింటాను ఓకేనా అంటూ ఆనంద్ని పిలిచి ఫుడ్ ఆర్డర్ పెట్టించుకొని తిన్నాడు. అలా తిన్నంతసేపు ఆమెతో కబుర్లు చెప్పాడు. ఆమె మాట్లాడుతూ ఆమె నిద్రపోయింది. అతడికి అర్థమయ్యింది ఆమె నిద్రపోతుంది అని. దాంతో ఆమె శ్వాస తీసుకునే శబ్దం ఫోన్లో
స్పష్టంగా వినిపించడంతో అతడు సీట్లోనే వెనక్కి వాలి అతడు 2 చేతులను తలపై వెనక్కి పెట్టుకొని, ఎన్ని రోజులే మన మధ్య ఇంకా ఈ విరహ వేదన, కానీ బాగుంది జనని, నీకోసం నేను ఇలా వెయిట్ చేయడం అని అతడు చిట్టి గుండెపై చెయ్యితో రుద్దుకుంటూ, ఆ రోజు ఆమె అతడు వచ్చేస్తూ ఉంటే ఆమె కళ్ళలో బాధ గుర్తొచ్చింది మన సార్ గారికి. ఇక ఇక్కడ ఈ కథ వదిలేస్తే, ఈ కథకు ఇంకోవైపు జనని ఇంట్లోనే నేహ రూమ్లో నేహ బెడ్పై కూర్చొని తన వంటిపై చుట్టూ బెడ్షీట్ చుట్టుకొని తన ఒంటిపై నూలుపోగు కూడా లేదు. ఎవరికో ఆమె ఏడుస్తూ వీడియో కాల్లో చూపిస్తూ ఉంది. అటువైపు నుంచి ఆమెను చూస్తున్న వ్యక్తి ఆమెను పచ్చిగా తిడుతూ, నాకు నిన్ను చూస్తుంటే ఇప్పుడు అలా చూసినా ఫీలింగ్స్ రావడం లేదే, కానీ ఈ టైంలో నాకు ఒక ఆడది, డబ్బు లేకుండా నా పక్కన పడుకునే ఆడది నాకు కావాలి, అందుకోసమే నేను నిన్ను ఎంచుకున్నా అని అటువైపు ఉన్న వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. నేహ విరక్తిగా అతడు మాట్లాడుతున్న మాటలకు అసహ్యంగా మొహం పెట్టి కళ్ళల్లో నీళ్ళు, కళ్ళు ఎర్రగా అయిపోయి భయపడుతూ ఫోన్ని అలాగే గట్టిగా పట్టుకొని ఉంది. ఫోన్లో ఉన్న వ్యక్తి ఏ మాటకు ఆ మాట చెప్పాలి. జనని ముందు నువ్వు ఏ మాత్రం పనికిరావు, తన అందం ఎక్కడా, నువ్వెక్కడా, అచ్చమైన తెలుగింటి అమ్మాయి, ఒక్కసారైనా దాన్ని తనివి తీరా జననితో ఉండాలి అని అనుకున్నాడు. కానీ కుదరలేదు. ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు ఆ పని ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంతవరకు నువ్వు కనుక నోరు తెరిచావే అనుకో, తెలుసు కదా ఏం చేస్తానో అని అతడు ఫోన్ పెట్టేశాడు. ఆమె అసహ్యంగా ఫోన్ను విసిరికొట్టి ఆమె చెంపలపై గట్టి గట్టిగా కొట్టుకుంటూ, అంతా అంతా నేనే చేశాను, నా చేతులతో నేనే నా జీవితాన్ని నాశనం చేసుకున్నా, ఐఎమ్ సారీ అన్నయ్య, జై అన్నయ్య, నీ జీవితంలో నేనే తుఫాను తీసుకురాబోతున్నా, వదినకు ఏదైనా అయితే నాకు తెలుసు నువ్వు తట్టుకోలేవు అని, కానీ నేను కూడా ఏం చెయ్యలేని సిచ్యువేషన్లో ఉన్నా, ఒకవేళ వాడు అన్నట్టు నేను చెప్పిన పని చెయ్యకపోతే వాడు ఎంతకైనా తెగిస్తాడు, అమ్మా నాన్న తట్టుకోలేరు, వాళ్ళు నన్ను చూసి బ్రతుకుతున్నారు, అలాంటిది మా అమ్మ నాన్నను అయిన వాళ్ళంతా మోసం చేసిన, రోడ్డు మీదకి వచ్చేసిన కూతురుగా నా కోసం అన్నీ నెట్టుకొస్తున్నారు అని బాధపడుతూ అలాగే ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది నేహ. కాలం ఎవరి కోసం ఆగదు కదా, అలా ఆ రోజు గడిచిపోయింది. ఉదయం జనని 8 గంటలకు నిద్ర లేచేసింది. లేచి త్వరగా ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయింది జనని. ఆ తర్వాత ఎప్పుడు ఆమె నేహ దగ్గర కారులోనే వెళుతూ ఉండేది. ఎందుకో ఇప్పుడు నేహ దగ్గర వెళ్ళాలి అనే ఆలోచన కూడా రావడం లేదు తనకి. అందుకే ఆమెతో గత కొద్ది రోజులుగా జనని మాట్లాడటం తగ్గించేసింది. ఆమె బిహేవియర్ చాలా మారిపోయింది. ఎప్పుడూ ఏదో ఒక పజిల్లా కనిపిస్తూ ఉంటుంది నేహ జననికి. అందుకనే వీలైనంత దూరంగా ఉండటానికి ట్రై చేసింది జనని. అదే తను చేసిన మొదటి తప్పు. ఆ తర్వాత త్వరగా రెడీ అయ్యి రామ్ అప్పటికే కాలేజీకి బయలుదేరుతూ ఉంటే అతడితో పాటు కాలేజీకి వెళ్ళింది. కానీ కాలేజీకి కొద్ది దూరంలోనే ఆపించి ఆమె అక్కడే దిగి ఆ తర్వాత నిదానంగా నడుచుకొని వెళ్ళింది జనని. ఆమె ట్రావెలింగ్లో ఆయన రామ్ని అడగాలి అనుకుంది. కానీ ఇప్పుడు అతడు కొంచెం నార్మల్గా ఉన్నాడు. అడిగి మళ్ళీ అతడి బాధకు కారణం ఆమె కావాలి అనుకోలేదు. అందుకని ఏదో ఒకరోజు అతడే మళ్ళీ ఖచ్చితంగా చెప్తాడు, లేదా ఒక మంచి టైం చూసి
ఆమె అడగాలి అనుకుంది. కానీ మధ్యలో ఎన్ని సమస్యలు అతడి ప్రాబ్లంతో చుట్టుకొని ఉన్నాయో ఆమె ఆలోచించలేకపోయింది ఆ క్షణం. కొన్ని పనులకు ఆలస్యం కూడా విషం అనే ఆమె తెలుసుకోలేకపోయింది ఆ క్షణం. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. దాదాపు నెల రోజులు కాలేజీకి వెళ్ళటం, ఇంటికి రావటం, పెండింగ్ వర్క్స్ రాసుకోవటం, ఇలా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వటం. ఇలా జై చెప్పినట్టే ఆమె బాగా చదువుతూ ఉంది. జై కాలేజీలో ఆమెకు ఫుల్ సెక్యూరిటీ అరేంజ్ చేశాడు. ఎవరికీ తెలియకుండా ఆమెకు సెక్యూరిటీ పెట్టకపోతే అతడు ప్రశాంతంగా అక్కడ ఉండలేడు. ఆమె కాలేజీకి వెళ్తున్నప్పుడే జై ఫ్రెండ్ అయిన నవీన్ని కూడా అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ నిజంగానే సొంత అన్నయ్యలా నవీన్ ఆమెకు వినయ్ని చాలాసార్లు అన్నయ్య అని పిలిచి ఉంటుంది. కానీ ఈరోజు ఎందుకో తెలియదు అతడి నుంచి ఏవో కొన్ని నెగిటివ్ వైబ్స్ వస్తున్నట్టు జననికి అనిపించినా ఆమె ఎప్పుడూ అది పెద్దగా పట్టించుకోలేదు. అలా దాదాపు 2 నెలలు గడిచిపోయాయి. అయినా జై రాలేదు. జస్ట్ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె అలా ఉంది, ఆమె ఎలా ఉంది కనుక్కుంటూ ఉన్నాడు. ఆమెను ఇంట్లో ఉన్న సీసీ కెమెరాస్ నుంచి చూస్తూ ఉన్నాడు. అలాగే కాలేజ్ అంతటా ఉన్న సీసీ కెమెరాస్ యాక్సెస్ అంతా అతడి ఫోన్కే కనెక్ట్ అయి ఉంటుంది. కానీ ఏం చేస్తున్నా ప్రతి ఒక్కటి అపురూపంగా చూసుకుంటూ ఉన్నాడు జననిని జై. రామ్ ఆద్వితో పెద్దగా మాట్లాడకపోయినా ఆద్వి, జనని మాత్రం ఇద్దరు బాగా కలిసిపోయారు, ఫ్రెండ్స్ అయిపోయారు. జనని ఆద్వితో కలిసి షాపింగులకు వెళ్తూ ఉంటారు ఆ ఇద్దరు. అలాగే బయటకు వెళ్ళటం, సినిమాలకు, షికార్లకు వెళతారు. వాళ్ళకు బాడీ గార్డ్గా రామ్ వెళ్తాడు. ఆద్వి గట్టిగా ఫిక్స్ అయింది. రామ్ ఎప్పుడు ఆమెను దూరం పెడుతూ ఉంటాడు. అందుకని ఈసారి అతడే వచ్చి ప్రేమని అంగీకరించాలి. ఆమె ముందడుగు ఎన్నిసార్లు వేసినా కూడా అతడు వెనకడుగు వేస్తూనే ఉన్నాడు. అందుకని రామే వచ్చి అతడి ప్రేమను చెప్పాలి అని ఈసారి గట్టిగా ఫిక్స్ అయ్యి అతని దగ్గరకు వెళ్ళటం తగ్గించింది, మాట్లాడటం తగ్గించింది. అన్ని విషయాలకు జననితో మాట్లాడుతూ రామ్ని దూరం పెడుతూ వస్తుంది. రామ్కి అర్థమవుతుంది. అతడికి బాధ వేసింది. అలాగే కోపం, జలసి అన్నీ వస్తున్నా కూడా అదేమీ ఆ క్షణం బయటికి కనిపించనివ్వకుండా మేనేజ్ చేస్తూ ఉన్నాడు. అలా ఆ రోజు కూడా కలిసినప్పుడు జనని నీకో విషయం చెప్పాలి అని అంది ఆద్వి. జనని ఏంటి అంటూ అడిగేసరికి అది అత్తయ్య ఈరోజు నన్ను చూడటానికి ఇంటికి వస్తుందంట అనేసరికి జనని టెన్షన్గా చుట్టూ చూసింది. కానీ ఎవరూ లేరు. ఆద్వి తల కొట్టుకుంటూ అరే చెప్పింది అర్థం కాలేదా? ఇక్కడికంటే ఇక్కడికి కాదు, మా ఇంటికి వస్తుందంట. నేను ఆవిడ ఈవినింగ్ కాబట్టి వచ్చేది, నేను అత్తయ్య వచ్చేసరికి ఇంటికి వెళ్ళాలి మేడం అని అంది ఆద్వి. అలా ఆద్వి చెప్పేసరికి జనని మొహంలో మారుతున్న ఎక్స్ప్రెషన్కి ఆద్వికి నవ్వు వచ్చేసింది. నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ జనని వైపు చూసింది. కానీ జనని మొహంలో నుదురుపై చెమట పట్టి ఏదో ఆలోచించడం మొదలుపెట్టింది. ఆద్వి జనని చెయ్యి పట్టుకొని ఏమైంది జాను అంది. ఆ మాట కంగారుగా ఏం లేదు అని అంటూనే డల్గా అయిపోయింది జనని. ఆద్వి ఆమె మొహంలో బాధ స్పష్టంగా తెలుస్తూ ఉంటే ఏంటి నాతో కూడా చెప్పవా? నీకు తెలుసు నేను నీకు సొంత చెల్లిని కాకపోవచ్చు, కానీ మన బంధం అంతకన్నా స్ట్రాంగ్గా బలపడిపోయింది జాను అని ఆమె చెప్పేసరికి జనని కొంచెం కూల్ అయ్యి అది కాదు ఆద్వి, బావంటే నన్ను ప్రేమించాడు కాబట్టి
పెళ్లి చేసుకున్నాడు. మామయ్య అంటే ఒప్పేసుకున్నాడు ఎలాగో. కానీ అత్తయ్య కూడా కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కదా! నా కోడలు ఇలా ఉండాలి, నా కోడలు అలా ఉండాలి, బాగా డబ్బున్న అమ్మాయి, బాగా పోర్ష్‌గా, మోడ్రన్‌గా ఉండే అమ్మాయి కావాలి అని ఇలా చాలా అనుకుంటారు కదరా! అనేసరికి అందుకే ఆ విషయం గుర్తొచ్చి భయం వేసింది అని జనని అంటూ ఉంటే ఆత్వి నవ్వుతూ పిచ్చిదానా అందుకోసం భయపడుతున్నావా? అయినా కొంచెమన్నా ఆలోచిస్తున్నావా జనని? ప్రతి విషయంలో తెలివిగా అడుగు వేస్తావు. కాలేజీలో మొన్న జరిగిన ఎగ్జామ్స్‌లో నువ్వే టాపర్‌వి ఇక్కడ. అంత సిలబస్ నువ్వు ముందు చదివిన దగ్గర ఇక్కడ ముందు చదివిన దగ్గర కన్నా ఇక్కడ ఇంకా అడ్వాన్స్‌గా ఉంటుంది సిలబస్. అలాంటిది చాలా ఈజీగా బుక్ పట్టకుండా పాస్ అయిపోగలవు. క్లాస్ మాత్రమే విని. అలాంటిది ఎగ్జామ్స్‌లో టాపర్‌వి నువ్వు. అంత తెలివైన దానివి దేనికైనా ఆచితూచి అడిగేసేదానివి. బావ దగ్గరికి వచ్చేసరికి పిరికిదానివి అయిపోతావేంటే? అందుకనే అని నవ్వుతూ అడిగి మళ్ళీ బావంటే మరీ అంత ఇష్టమైతే ఎలా చెప్పు? కష్టమైపోతుంది జనని పాప అంటూ నవ్వుతూ ఆట పట్టించింది జననిని. ఆత్వి. ఆత్వి వైపు కొంచెం చురుగ్గా చూసింది. నేను టెన్షన్ పడుతుంటే నీకు ఆటలుగా ఉందా? అని కొంచెం ఉక్రోషంగా అడిగింది జనని. ఆత్వి అల్లరిగా నవ్వుతూ మరి ఏం చేయమంటావు? అయినా నువ్వు ఆలోచించే దాంట్లో అసలు అర్థమే లేదు. నిజం చెప్పాలంటే బావ నిన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయం అత్తయ్యకు తెలిస్తే చాలు చంకలో పెట్టుకొని నిన్ను ఎత్తుకెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి కొడుకు కోరింది అనే విషయం ఆవిడకు తెలిస్తే నెత్తన పెట్టేసుకుంటుంది నిన్ను అనేసరికి పైగా తెలుసా అత్తయ్య ఎలాంటి కోడలైతే కావాలి అనుకుందో నువ్వు అచ్చం అచ్చం అలాగే ఉన్నావు. నిన్ను చూస్తే ఖచ్చితంగా అత్తయ్య సంతోషిస్తుంది. ఒకసారి అత్తయ్యతో మాట్లాడతావా? ఈరోజు వస్తుంది కదా! నాతో పాటు ఇంటికి వస్తావా జనని అని అంది ఆద్వి. ఆ మాటకు జనని ఉలిక్కిపడింది. ఆద్వి వైపు అయోమయంగా చూస్తూ నో నేను రాను అని అంది. దాంతో ఆద్వి నవ్వుతూ ఏమైంది? ఎందుకు భయపడుతున్నావు? అని అడిగేసరికి జనని కంగారుగా ఏం లేదు. ఎందుకో అత్తయ్యను కలవాలి అంటే కొంచెం భయం వేసింది. ఎందుకంటే మేము మా పెళ్ళి మా పెళ్ళి గురించి అత్తయ్యకు చెప్పలేదు. మొన్న మామయ్యను కలిసినప్పుడు కూడా ఆయన మాట్లాడిన మాటల్లో నాకు అర్థమయ్యింది ఏంటి అంటే జై పెళ్ళి గురించి అత్తయ్య చాలా ఆశలు పెట్టుకున్నారు ఆత్వి. అలాంటిది మా పెళ్ళి ఇలా జరిగిపోయింది అని చెప్తే ఆవిడ ఫీల్ అవుతారేమో అని ఏదో చిన్న బాధ అని అంది జనని డల్ అవుతూనే. ఆత్వినే ఒక్క నిమిషం ఆలోచించి నువ్వు ఇలాంటివన్నీ ఆలోచన చెయ్యకు జనని. ఎందుకంటే అత్తయ్య నీ గురించి తప్పుగా అనుకోవడం అస్సలు జరగని పని. ఎందుకంటే అత్తయ్య బావకు ఎలాంటి అమ్మాయిని తెచ్చి చెయ్యాలి అనుకుందో నాకు తెలుసు. నిజం చెప్పాలంటే పెద్దవాళ్ళు మా అమ్మా నాన్న కావచ్చు, లేదా అత్తయ్య మామయ్య కావచ్చు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మాతో మా ప్రతి ప్రాబ్లమ్ని మేమున్నాం కదా అన్నట్టు సాల్వ్ చేస్తుంటారు. ముందే మాకు తెలియకుండా మమ్మల్ని నీడలా కాచుకుంటూ ఉంటారు. అదే చేబావకు కూడా చిన్నప్పటి నుంచి అలవాటయింది వాళ్ళ దగ్గర. నా విషయంలో నన్నే కాదు బావ రామ్‌ని కూడా అలాగే చూసుకుంటాడు. కానీ ఆ ఈడియట్ ఏది బయటకి చెప్పడు. అన్నీ దాచేస్తాడు అని ఆమె కోపంగా అనేసరికి జననికి ఏదో గుర్తొచ్చి ఆద్వి అంది.
ఏంటి అన్నట్టు ఆమె జనని వైపు చూసేసరికి, నువ్వు రామ్ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు అని నాకు మీరు చెప్పకపోయినా కొంచెం అర్థమయ్యింది. అందుకే అడుగుతున్నా. అసలు మీ ప్రాబ్లం ఏంటి అని అడగొచ్చు, లేదా తెలియదు. కానీ అడగచ్చో లేదో తెలియదు. కానీ నువ్వు నా చెల్లివి అనుకొని అడుగుతున్నారా? ఇక రామ్ గురించి చెప్పాలంటే నిజంగానే నాకు కొడుకు అన్నట్టే బిహేవ్ చేస్తాడు. అందుకనే అడుగుతున్నా అని అంది జనని. ఆద్వి ఒక నిట్టూర్పు విడిచి, ఏం చెప్పమంటావు? మా ప్రేమ గురించి మా ఇంట్లో తెలుసు. జై వాళ్ళ అమ్మ నాన్నకు తెలుసు. అంతెందుకు, రామ్ వాళ్ళ నాన్న ఆయనకు కూడా తెలుసు. దాదాపు చిన్నప్పటి నుంచి వాడు నన్ను ఇష్టపడుతూనే ఉన్నాడు. కానీ ఉన్నట్టుండి ఏమైందో తెలియదురా. నా మొహం కూడా చూడటం మానేశాడు. వాడు నన్ను ప్రేమిస్తున్నట్టు వాడే అందరి ముందు వాడి మాటలతో, వాడి చేతలతో, వాడి ప్రేమను చూపించేవాడు. మా ఇంటికి వచ్చిన ప్రతిసారి మా నాన్న ఎలా అయితే నన్ను ట్రీట్ చేస్తాడో అలాగే చూసుకునేవాడు. కానీ ఆయనకు కూడా ఎన్నో రోజులు ఆయన కూడా ఎన్నో రోజులు మురిసిపోయారు. నా బంగారాన్ని నాలా చూసుకునేవాడు వచ్చాడు అంటూ. అలాంటిది వాడే దూరం పెడుతున్నాడు జనని అని బాధగా చెప్పింది ఆద్వి. నాన్నకు నిజం చెప్పాలంటే పూర్తిగా మ్యాటర్ ఆయనకు తెలియదు. ఒకప్పుడు అందుకే ఆయన ఫ్రెండ్ అడిగేసరికి ఆలోచించి చెప్తాను అంటూ నన్ను వచ్చి అడిగాడు. కానీ ఆ తర్వాత నేనే చెప్పా రామ్ని ప్రేమిస్తున్నా అని. ఆ తర్వాత ఆయన గమనించడం మొదలుపెట్టాడు. రామ్ రాను రాను ఆయనకు అర్థమయ్యింది, నేను వాడితో తప్ప ఎవరితో హ్యాపీగా ఉండలేను అని. నాన్న కూడా 2-3 సార్లు దాంతో మాట్లాడడానికి చాలా ట్రై చేశారు. కానీ ప్రతిసారి వాడు తప్పించుకుంటూనే ఉన్నాడు. అంతెందుకు, జయబావ కూడా మాట్లాడాలని ట్రై చేశాడు. కానీ అదే అలాగే మా బంధం అక్కడే ఆగిపోయింది. అలాగని తెగిపోలేదు. వాడు దూరం పెడుతూ ఉంటే నేనే వాడికి దగ్గరగా ఉండాలి అని అనుకునేదాన్ని. నాన్నని అడిగా. అందుకే ఇక్కడ కాలేజీలో చదువుకుంటా అని. వాడి దగ్గర వాడు చదువుతున్న కాలేజీలో. కానీ నాన్న, నువ్వు లేకుండా నేను ఉండలేను తల్లి అని అంటూ ఆయన కూడా నాతో పాటు ఇక్కడికి వచ్చేశారు. ఆయనకైనా ఎవరున్నారు చెప్పు? అసలు నా తర్వాత పిల్లలే వద్దు అనుకున్నారు ఆయన. ఎందుకంటే నేను మా డాడీకి వాళ్ళ అమ్మలా అనిపిస్తానంట. నాన్నకు నాకు పంచే ప్రేమ నా సిబ్లింగ్స్కి పంచాల్సి వస్తుంది. నాతో పాటు కలిసి. అదే ఆయనకు నచ్చలేదు. అందుకనే ఆయన నాకు చెల్లినో తమ్ముడినో ఎవ్వరినీ వద్దనుకున్నారు. ఆ క్షణం మమ్మీ అయితే ఎంత మొత్తుకున్నా వినలేదు డాడీ. నేనంటే అంత ఇష్టం మా డాడీకి. అందుకనే నాతో పాటు ఆయన కూడా నాతో పాటు కలిసి అల్లరి చేసి నన్ను గట్టిగా అరవను కూడా అరవలేదు. చిన్న పిల్లాడిలా అడుక్కుంటూ నా వెంటే వచ్చేవాడు అని చెప్పింది ఆద్వి. ఆద్వి చెప్పిన మాటలకు జనని నవ్వుతూ, నిజంగా యు ఆర్ సో లక్కీ అని అంది. ఆద్వి జనని వైపు చూసి, మరి నీ గురించి చెప్పు. నీ గురించి నాకేం పెద్దగా తెలియదు. కానీ నువ్వు చాలా మంచిదానివి అని మాత్రం తెలుసు అని అడిగేసరికి జనని నవ్వుతూ, నాదేముంది, మమ్మీ డాడీ మా ఊర్లోనే ఉంటారు. నాకు ఊరు పెద్ద మా నాన్న ఊరు పెద్ద కావడం వల్ల కట్టుబాట్లు, రెస్ట్రిక్షన్స్ అంటూ ఉంటారు. అందువల్లే ఊర్లో ఆడపిల్లలు పద్ధతిగా ఉండాలి. ఎవరు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఇలా ఎన్నో కండిషన్స్ పెట్టేవాళ్ళు. బయట వాళ్ళకి అన్ని ఆంక్షలు పెడితే ఇక నాకు ఎన్ని పెడతారో ఆలోచించు అని అంది జనని. ఆద్వి నవ్వుతూ, మరి నువ్వు స్టడీస్, కాలేజీ, ఫ్రెండ్స్ అని అంది జనని.
మా ఊరి దగ్గరే ఒక కాలేజ్ ఉంది. ఇంత సిలబస్, ఇంత చదువు అక్కడ ఉండదు. కానీ పర్లేదు, బాగానే ఉంటుంది. అక్కడే చదువుకున్న. ఇంటర్ అయిపోయింది. అలాగే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ కూడా అయ్యా. కానీ ఉన్నట్టుండి నాన్న పెళ్ళి అన్నారు. ఆ తర్వాత మీ బావ వచ్చాడు. పెళ్లి చేసేసుకున్నా అని చెప్పింది ఆద్వి. గుర్రుగా జనని వైపు చూసి, హలో మేడం, ఏంటి నేను మరీ అంత ఎర్రిపప్పలా కనిపిస్తున్నానా ఏంటి? లేకపోతే నీకు నా కథను విడమర్చి చెప్తే తమరు మాత్రం 2 లైన్స్లో వచ్చాడు చూశాడు అయిపోయింది అన్నట్టు అన్నట్టు చెప్తున్నారు. నాకు మొత్తం కథ పిన్ టు పిన్ చెప్పాలి అని అంది ఆద్వి గట్టిగా. జనని ఇక తను వదలదు అని అర్థమై, అసలు ఏం జరిగిందంటే, ఇలా రామ్ని పంపించమంటే మామయ్య ఒప్పుకోలేదు ఊరికి. అందుకోసమనే అందుకోసమని చెప్పి నానమ్మ చిన్నప్పటి నుంచి రామ్ని చూడాలి అని ఎంతో ఆశతో ఆవిడ ఉంది. దాంతోనే అందుకోసమనే నానమ్మని తీసుకొని రామ్ ఫుట్బాల్ మ్యాచ్ వైజాగ్లో జరుగుతుందని తెలిసింది. ఆ రోజు నేను నానమ్మ మొదటిసారి సిటీకి ఎంటర్ అయ్యాం. నిజం చెప్పాలంటే ఎప్పుడు అరే ఎప్పుడు ఊరే దాటని మేము బంధువుల ఇంటికి అని చెప్పి అబద్ధం చెప్పి మరి నానమ్మ నన్ను తీసుకొని వచ్చింది సిటీకి. కానీ ఊహించని విధంగా రామ్ని కలుసుకోవాలి అని నేను అనుకున్నాను ఆద్వి అనేసరికి ఆద్వి ఏదో ఒక నిమిషం ఆలోచించి, నువ్వు రామ్ నీకు బావే కదా, మరి తన మీద ఇలా అడగటం తప్పే కావచ్చు అని అడగటానికి ఇబ్బంది పడుతూ ఏదో మాట్లాడుతూ ఉంటే జనని చిన్నగా చిరునవ్వుతో, దాంట్లో తప్పేముందిరా, తప్పేం లేదు. నీకు వచ్చిన డౌట్ ఆ క్షణం ఎవ్వరికైనా రావచ్చు. ఒక మనిషి మీద ఇష్టం అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అలాగే జస్ట్ రామ్ నాకు బావ అవుతాడు. అలాంటి ఒక జస్ట్ నార్మల్ ఇష్టం అది. అది అమ్మా నాన్న వీళ్ళ మీద ఎలాంటి వాడైనా నా వాళ్ళు అని ఒక ఇష్టం ఉంటుందే, అలాంటి ఇష్టమే ఉంది ఆ క్షణం రామ్ మీద కూడా. ఆద్వి, అదేదో ప్రేమ అని నేను చెప్పను. ప్రేమంటే చాలా గొప్ప ఫీలింగ్ తెలుసా? మనం ప్రేమించే గుండెల మీద తలపెట్టి ప్రశాంతంగా ఉండగలిగితే అదే నిజమైన ప్రేమ. అంటే చాలా కంఫర్ట్ జోన్ తెలుసా? అలా నేను ఆ రోజు రామ్నైతే కలవటానికి వచ్చాను. కానీ కేవలం నానమ్మకు ఇచ్చిన మాట మాత్రమే ఆ క్షణం నా మైండ్లో మెదిలింది. ఆవిడ నా మనవడిని చూడాలి, చచ్చిపోయే చివరి క్షణంలో కూడా వాడిని మాట్లాడకపోయానే, వాడిని చూడలేకపోయానే అనే బాధ ఆవిడకి ఉండకూడదు. అందుకోసమనే ఆవిడని రామ్ని ఇద్దరిని కలపటానికి చాలా ట్రై చేశా. కానీ మా ఇద్దరి బంధం జన్మలది అనుకుంటా. అందుకే జయబావతో కలిపింది. అంతేకాదు ఆద్వి అని చెప్పడానికి ఒక క్షణం ఆలోచిస్తూ ఉంటే ఆద్వి ఏంటి అన్నట్టు కళ్ళు ఎగరేసి అడిగింది. దాంతో జనని చెప్పడానికి సిగ్గుపడుతూ ఆలోచిస్తూ ఉన్న అదే సమయంలో ఆద్వికి అర్థమయ్యింది. ఏంటి మేడం, ఎప్పుడూ లేనిది మొహంలో సిగ్గు అన్నీ అని చిలిపిగా నవ్వేసరికి జనని ఆద్వి నోటిపై ఒక్కటేసి, నీకు నీ బావకి సిగ్గు లేకుండా తయారయ్యారు రాను రాను అని అంది. అదే మేడం నేను అంటున్నా, మీరెందుకో అలా అంత సిగ్గుపడుతున్నారు? ఏదో గుర్తొచ్చినట్టుంది అని అంది ఆద్వి. జనని నవ్వుతూ, గుర్తొచ్చింది. అదేంటంటే ఆ రోజు మీ బావ నన్ను కాపాడాడు, అది గుర్తొచ్చింది. ఆ సంఘటనలో ఒకసారి భయం వేసినా కూడా, కానీ వెచ్చని కౌగిలింతలా నేను స్పృహలో లేకపోయినా బావ నేనున్నాను, ఏం జరిగినా నేను చూసుకుంటాను, నీపై మాట పడనిస్తానా అని రాత్రంతా తెలుసా టబ్లో నాతో పాటు కూర్చొని నన్ను గుండెలకు హత్తుకొని నాతో కబుర్లు చెప్పాడు. బావకు తెలుసు
నేను కాన్షియస్లో లేను అని. అయినా నన్ను ఒక పువ్వులా ట్రీట్ చేశాడు రాత్రంతా. నన్ను ఆ రోజు వాడి దగ్గర నుంచి కాపాడాడు చూడు. అప్పుడు నా జీవితం పూర్తిగా నాశనం అయిపోతుంది నేను అనుకున్న ఆఖరి క్షణంలో వచ్చాడు. నాకు మత్తు ఎక్కిపోయింది ఆల్రెడీ అప్పటికే. ఆ ప్లేస్లో వేరే మగాడే ఉంటే నువ్వు ఎంతలా వాడుకోవాలో అంతలా వాడుకునేవాడు. నా జీవితాన్ని నాశనం చేసేసేవాడు. నేను ఉన్న కండిషన్లో నేను అడ్డు చెప్పలేకపోయినా వాళ్ళు నన్ను, నా జీవితాన్ని నాశనం చేసేవాళ్ళు. తెలుసా, ఒక రోజంతా బావతో కలిసిన ఒక్కదాన్నే ఒంటరిగా ఒకే గదిలో ఉన్నా. కనీసం బావ నన్ను స్పృహలో లేనని చనువు తీసుకోలేదు. అందరూ నికాసైన మగాడు అంటారు కదా, అలాంటోడు నా బావ అని చెప్తూ మళ్ళీ తెలుసా ఆత్వి, ఆ టైంలో నేను కంట్రోల్ తప్పా. బావ షర్ట్ని నేనే రిమూవ్ చేయబోయి డ్రగ్ ఎఫెక్ట్ వల్ల పైగా బావ ఇంకా అందంగా కనిపించాడు. దాంతో ఆ క్షణం ఆలోచించకుండా ఒక్కటవ్వాలి అనిపించింది. సిగ్గు విడిచి చెప్తున్నా, ఆ రోజు బావ నన్ను దూరం పెట్టకపోయి ఉంటే ఆ రోజే మా ఇద్దరి కలయిక జరిగిపోయి ఉండేది అని అంది జనని. జనని ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆమె పెదాలు అదురుతున్నాయి. ఆమె కళ్ళు సిగ్గుతో రెపరెపలాడుతున్నాయి. అప్పుడే ఏంట్రా, అంత మంచి ఛాన్స్ దొరికితే ఎందుకు వదిలేసుకున్నావు బే అని ఆద్వి తన ఫోన్ని చేతిలోకి తీసుకొని అడిగింది. ఒక్క క్షణం జనని ఆశ్చర్యంగా ఆద్వి వైపు చూసింది. ఆద్వి మాత్రం ఈసారి జనని బంగారం, అదేంటంటే సారీ, నా ఫోన్ సైలెంట్లో ఉంది కాబట్టి బావ ఫోన్ చేసింది, నేను నీకు చెప్పలేదు. పాపం అదే పనిగా కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే తప్పు కదా. పైగా ఇంట్రెస్టింగ్ మ్యాటర్లా అనిపించింది బంగారం, అందుకే అంటూ ఐవింగ్ చేసి ఇప్పుడు బావతో మాట్లాడుకో, ఇదిగో నా ఫోన్ అని అంటూ జనని చేతిలో ఫోన్ పెట్టేసి తుర్రుమని పారిపోయింది. ఆత్వి ఆత్వి అలా ఇరికిస్తుంది అని అస్సలు ఊహించలేదు జనని. ఆద్వి వైపు కోపంగా చూసింది. కానీ అప్పటికే అక్కడి నుంచి ఆద్వి జంప్ అయిపోయింది. వెళ్ళిపోయిన ఆమెను తిట్టుకుంటూ భయంగా ఫోన్ని చెవి దగ్గర పెట్టుకుంది. ఫోన్లో జై, ఏంటి మేడం, మాట్లాడతారా లేదా అనేసరికి ఆమె సిగ్గుపడుతూ మాట రావడానికి కూడా ఇబ్బంది పడుతూ సారీ బావా అని అంది. అతడి పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి. కానీ ఆమెకు అది వినిపించనివ్వకుండా కొంచెం సీరియస్గా ఉన్నట్టు, ఏంటి జనని ఇది అన్నాడు. అతడి మాటల్లో ఉన్న బేస్కి పాపకు కొంచెం బాధ వేసి, నేను తప్పుగా ఏమైనా మాట్లాడానా బావా, నా గురించి తప్పుగా అనుకుంటున్నాడా బావా అని కళ్ళల్లో ఒక నిమిషం కన్నీళ్లు వచ్చేశాయి జననికి. కంట్లో నుంచి ఆటోమేటిక్గా కన్నీళ్లు కారిపోతూ ఉంటే ఈసారి మళ్ళీ జై జనని ఏడుస్తున్నట్టు శబ్దం రావడంతో చిన్ను అని పిలిచాడు. ఆమె ఏం మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంది సైలెంట్గా. సారీరా, కావాల్సిందే ఆట పట్టిద్దామని అలా అన్నా, దానికే ఏడ్చేస్తావా బంగారం అన్నాడు జై నవ్వుతూ. జనని ముక్కు చీదుకుంటూ, నాకు నీ నుంచి వచ్చే ప్రతి ఎమోషన్ చాలా చాలా ఇంపార్టెంట్ బావా అని కోపంగా ఉక్రోషంగా అంది. అతడు ఒకవైపు నవ్వుతూ, సరే మేడం, నాదే తప్పు, సారీ చెప్తున్నా కదా, ఈసారి నీ దగ్గరికి వచ్చినప్పుడు పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు, ఇప్పుడైతే ఏడవకురా అన్నాడు. దాంతో జనని కన్నీళ్లు తుడుచుకుంటూ, అయినా నన్ను అలా కోపంగా అనేసావు అని మళ్ళీ అదే మాట అంటూ ఉంటే జై మాత్రం
నేనేమన్నానే తల్లి, ఎటుపోయి అటుపోయి మళ్ళీ అదే పట్టుకుంటావు అని. అది సరే కానీ అని అంటూ మాట డైవర్ట్ చేయడానికి మన జయబాబు, ఇంతకీ ఇందాక ఆత్వితో ఏంటో మాట్లాడుతున్నావు అని కావాల్సిందే అల్లరిగా మళ్ళీ మాట్లాడాడు. ఆమె సిగ్గుపడుతూ తన చున్నీని నలిపేస్తూ ఇంకో చేత్తో ఫోన్ గట్టిగా పట్టుకొని నేను నేను ఏం మాట్లాడాను అని కావాల్సిందే మాట తడబడుతూ మాట మారుస్తూ ఉంటే జై, హే, మాట మార్చావనుకో తన్నులు తింటావు, తన్నులు పడతాయి చెప్తున్నా, ఇందాక దాంతో చెప్పావు నాతో అని జై చెప్పబోతూ ఉంటే ఆమె నవ్వుతూ సిగ్గు లేదు బావా నీకు అని అంది. అతడు కూడా నవ్వుతూ నీ దగ్గర సిగ్గుపడితే ఇలాగే, అస్సలు పెళ్ళైన బ్రహ్మచారిలా ఉండటం ఎంత కష్టమో నీకేం తెలిసే, అయినా ఆ రోజు నువ్వు అన్నది కూడా నిజమేనే, నువ్వు నన్ను చాలా టెంప్ట్ చేశావు తెలుసా, కానీ నీకు దగ్గర అవ్వాలని నాకు కూడా చాలా అనిపించింది, చాలా అంటే చాలా, కానీ నీ ఏజ్ చిన్నది బంగారం, మనం ఒక్కటవ్వడానికి మన మధ్య ప్రేమ ఉంటే మాత్రం సరిపోదు, అంతకు మించిన ఒక బంధం కావాలి, అది పెళ్ళి అని నాకు అనిపించిందిరా, అందుకే పైగా ఆ రోజు నువ్వు మత్తులో ఉన్నావు కదా అని నీ దగ్గర అసలు అలుసు తీసుకుంటే నాది ప్రేమ ఎలా అవుతుంది అన్నాడు. అతడు ఆమె ఇద్దరు ఒక్కటే మాట, ఇంకా నీ ప్రేమతో నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నా బావా, నాకు చదువు మీద కూడా ధ్యాస పోతుందేమో బావా, ప్రతి క్షణం నీ ఆలోచన, ప్రతి నిమిషం నీ రూపమే నా కళ్ళల్లో మెదులుతూ ఉంది అని ఆమె మెల్లగా చెప్పింది. అతడు చిన్న స్మైల్తో నాకు కూడా నువ్వు చాలా గుర్తొస్తున్నావు బంగారం, కానీ తప్పదు కదా అనుకుంటూ అలా కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత రామ్ గురించి, మహేంద్ర గారి గురించి, ఇక్కడ ఉన్న అందరి గురించి అడిగాడు జై. ఆ తర్వాత మళ్ళీ జనని జైతో బావా, నాన్న వాళ్ళు ఇంకో 2 వీక్స్లో వస్తామన్నారు, వాళ్ళు వచ్చేలోపు నువ్వు కూడా రావటానికి ట్రై చెయ్యవా అని అడిగింది. దాంతో జై నవ్వుతూ నిన్ను ఒక్కదాన్నే ఎలా వదులుతాననుకున్నావు, నాకు తెలుసు అత్తయ్య మామయ్య వస్తున్నారని, ఆ రోజుకి నా వర్క్ అంతా ఫినిష్ చేసుకొని నేను వచ్చేస్తాను, ఓకేనా బంగారం అన్నాడు అతడు. బావా, అడగటం మర్చిపోయా, అత్తయ్యకు నా గురించి ఎప్పుడు చెప్తావు అనేసరికి జై, అమ్మకు చెప్పాలి అనుకుంటున్నా కానీ కుదరడం లేదు, కొంచెం ఆఫీస్ టెన్షన్ అని అతడు వారం రోజులుగా ఒక పని మీద చాలా బిజీగా ఉన్నాడు. పైగా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒకదాని మీద ఒకటి ప్రాజెక్ట్స్ అన్నీ మధ్యలోనే ఉండటంతో వాటిని చూసుకోవటం వల్ల చాలా బిజీ అయిపోతున్నాడు. అందువల్లే కుదరలేదు బంగారం అని కొద్దిగా టైం తీసుకొని చెప్తానే అని అంటూ కొద్దిసేపు ఆమెతో మాట్లాడి ఆ తర్వాత జై కాల్ కట్ చేశాడు. జనని ఆలోచించడం మొదలుపెట్టింది. బావకి అత్తయ్య ఇక్కడికి వస్తున్నట్టు తెలియదా, ఒకవేళ అత్తయ్య నా గురించి తెలుసుకుంటే తన కొడుకుని వలలో వేసుకోవడానికి నేను పెళ్ళి చేసుకున్నాను అని తప్పుగా అర్థం చేసుకొని అనుకుంటారా, ఎవరికైనా ఆశ అనేది ఉంటుంది కదా, కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళకు కూడా నాలాంటి సాదాసీదా ఆడపిల్లను చేసుకోవడం ఎంతైనా ఆవిడికి తక్కువగా అనిపిస్తుందేమో, నాకు తెలిసినంత వరకు ఈశ్వర్ మామయ్య చూడగానే చాలా మంచిగా అనిపించారు, కానీ అత్తయ్యను నేను ఎప్పుడూ కలవలేదు, కానీ నాకు తెలిసినంత వరకు బావంటే ఆవిడకి చాలా ఇష్టం అని మాత్రం అర్థమవుతుంది అని ఏదో టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంది జనని. మళ్ళీ ఇంకోవైపున అత్తయ్య అలాంటిది అయ్యి ఉండదు, నాకు తెలిసినంత వరకు ఆవిడ చాలా మంచిది అని విన్నాను, చూద్దాం, ముందే టెన్షన్ పడ్డం కన్నా
వాటి గురించి ఆలోచించకూడదు, తర్వాత మాట్లాడదాం అని అనుకుంటూ తను కూడా అప్పటికే టైం అవ్వడంతో ఇంటికి బయలుదేరింది. ఆద్వికి ఫోన్ ఇచ్చేసి ఆద్వి కూడా బయలుదేరింది. కానీ ఆమె వెళుతున్నప్పుడే ఆమె కార్ వెనుక ఎవరిదో కార్ ఫాలో అవుతూ ఉన్నట్టు అనిపించింది ఆద్వికి. ఒకసారి తన కార్ని సైడ్ కాపీ చెక్ చేసింది. కానీ తన వెనుక వస్తున్న ఆ కార్ తనని దాటుకొని వెళ్ళిపోయింది. ఇంతకీ ఆద్విని ఫాలో అవుతున్న ఆ కార్ ఎవరిది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. మీరు ఈ స్టోరీస్ని ఎండ్ చేయొచ్చు కదా అనుకోవచ్చు, కానీ ఇవి ప్రతిలిపిలో నా పేజ్లో ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న స్టోరీస్ కాబట్టి కొంచెం టైం పడుతుంది, ఓపికగా